బ్రో హాయ్. ఆయన బ్రో మీ పేరు? కుమార్. ఆల్రెడీ లాస్ట్ టైము ఇప్పుడు బిగ్ బాస్ అలవాటు అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ సామాన్యుడికి వెళ్ళి బిగ్ బాస్ టైటిల్ కొట్టాడు. ఈసారి అలా సామాన్యుడిగా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి. లైక్ బరిలెక్ అవ్వచ్చు, మన కుమారి అంటే అవ్వచ్చు, ఇట్లా ఉప్పల బాలు అవ్వచ్చు, ఇట్లా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి. సో ఎవరు వెళ్తే బాగుంటుంది ఈసారి? నా లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే మన శేఖర్ అన్న పోతే బాగుంటుంది. యువశేఖర్ కొడంగల్ ఫ్యాన్స్ అంటే ఏం లేదు కానీ కొంచెం బెటర్, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది జనాలకి, దాని గురించి అంతే. సో నువ్వేం చెప్పాలనుకున్నా బిగ్ బాస్ యాజమాన్యానికి కొడంగల్ శేఖర్ తరపు నుంచి? శేఖర్ అన్న గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదా రాజానికి క్వశ్చన్ ఇక సరే తీసేది కానీ డైలాగులు రావాలా నేర్చుకోలేదు ఇక. లేదు లేదు అరే ఓ అరే పాడుదలా. మరి కుమారి అని అన్నారు, ఒకవేళ వెళ్తా మేము గేమ్ ప్లాన్ చేసే అవకాశం ఉందంటారు, అక్కడ ఆడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవరు కుమార్ అంటే? కుమార్ అంటే వంటల ప్రోగ్రామ్ బిగ్ బాస్ లో సెట్ బాగుంటుంది, అందరు కొంటారు. చెప్పండి బ్రో. ఎవరు వెళ్ళినా బాగుంటుంది అంతే. అంటే అంటే నేను ఎప్పుడు చూడడం బిగ్ బాస్ అంటే నచ్చలేదు అంతే. హోస్ట్గా నాగార్జున గారు పర్ఫెక్టా, వేరే చేంజ్ చేసిన అవసరం? నాగార్జున గారు నాకు నచ్చలేదు. నేను ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నా? ఎవరుంటే అంటే అందరు మంచి వాళ్ళే ఉన్నారు. నేను అనుకున్న దానిలో కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళ ప్లేస్లో ఎవరుంటే బాగుంటుంది? నాకు నచ్చిన హీరోలు పెడితే గలీజ్ అవుతుంది మొత్తం, బిగ్ బాస్ మొత్తం గలీజ్ అవుతుంది. నీకు నచ్చిన హీరోలు ఎవరుంటే బాగుంటుంది అని? నచ్చిన హీరో చేశారు, ఎన్టీఆర్ చేశారు, ఇప్పుడు నాగార్జున గారు అయిపోయింది. సో అలా ఇంకెవరు వస్తే బాగుంటుంది బిగ్ బాస్? నేను అనుకున్న దానిలో అయితే నాగార్జున గారు ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇంకెవరు పర్ఫెక్ట్ లేరు అంటే ఆయనకైతేనే సెట్ అవుతుంది, వేరే వాళ్ళకైతే సెట్ కాదండి.